ఈ 10 అలవాట్లు మీరు ఫాలో చేస్తే మీ ఏదైతే ఆయుష్యం ఉంటది గదా! అది 10 తరాలు పెరిగిపోతది. ఈ 10 అలవాట్లు పాటిస్తే ఈ ఆయుష్యం మీది ఎంతైతే రాత ఉంది అది 10 తరాలు పెరుగుతది. ఎట్లా? ఫస్ట్ నేను జెప్తా. రోజుకి 8 గంటలు పడుకోవాలి. మీరంటారు, "అరే! 6 గంటలు పడుకుంటే సరిపోతది గదా! గూగుల్ జెప్తుంది మాకు" అనేసి. కానీ ఏందంటే గూగుల్‌కి గూడా ఎవరో మనిషి జెప్పిండు. అదే మాట మీకు గూగుల్ జెప్తుంది. అవునా కాదా? అయితే ఏందంటే రోజుకి 24 గంటలుంటాయి. రోజుకి 24 గంటలు ఉంటే దాన్ని 3 తోటి మీరు డివైడ్ చేయండి. ఏమొస్తది ఆన్సర్? 8 గంటలు. ఇది 8 ఎందుకొచ్చింది? 8 గంటలు పని చేయండి. 8 గంటలు ఏం చేయండి? పని చేయండి. డ్యూటీనో, బిజినెసో మీరు ఏమైనా వేరే మీకు బిజినెస్ ఉంటే బిజినెస్ చేయండి. డ్యూటీ అంటే డ్యూటీ చేయండి. అట్లా. మళ్ళా 8 గంటలు దేనికోసం? మీకోసం. మీకోసం 8 గంటలు. ఎందుకు? మీకు సినిమాలంటే ఇష్టం. జాగింగ్ అంటే ఇష్టం. క్రికెట్ ఆడడం ఇష్టం. అయితే మీరు ఆ 8 గంటలు దానికి యుటిలైజ్ జేయండి. అంటే సెల్ఫ్ లవ్. ఈ జెన్‌జీ కాన్సెప్ట్ ఇది. సెల్ఫ్ లవ్. అట్లా. మీరు మీ గురించి మిగిలిన 8 గంటలు లైట్లు బంద్ జేసి, సల్లిగా ఉందంటే కప్పుకొని, మంచిగా నిద్రపోండి. ఎందుకు? మళ్ళా నెక్స్ట్ డే ఎంజాయ్ జేయాలి గదా! 8 గంటలు. మళ్ళా నెక్స్ట్ డే పని జేయాలి గదా! 8 గంటలు. అట్లా. అది ఫస్ట్. మళ్ళా నెక్స్ట్ ఏందంటే టైంకి తినండి. టైంకి తినడంతోటి ఏమైతదంటే మీకు ఒక బయాలజికల్ క్లాక్ ఉంటది మీ బాడీలో. ఈ బయాలజికల్ క్లాక్ ఏం జేస్తదంటే మీరు టైంకి తిన్నారంటే మీకు డైజెషన్ కరెక్ట్ అయితది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాకుండా అయితది. హార్ట్ మీద ఎక్కువ ప్రమాదం పడదు. బ్లడ్ ప్రెషర్ ఏమో కంట్రోల్‌లో ఉండే ఛాన్స్ ఉంటది. అది చేయండి. మళ్ళా ఇంకోటి మీరు అనవసరమైన ఈ డైట్ ఫాలో అయితా, మెడిటరేనియన్ డైట్ ఫాలో అయితా, కీటో డైట్ ఫాలో అయితా, పావ్లో డైట్ ఫాలో అయితా, గవన్నీ జోలిలకు ఎళ్ళకండి. మీకు హెల్తీగా ఉండాలంటే చిన్నప్పటి నుంచి గాదు, మీ తాత చిన్నగున్నప్పటి నుంచి ఏం తింటుండు, ఇప్పటికి మీరు అవి తింటారు గదా! పప్పు, చారు, పెరుగు, అన్నం గవే తినండి. ఎందుకంటే అవి జెనెటికల్లీ రిలేటబుల్ ఉంటాయి అవి మీకు. అవి తినండి. ఈ బయట ఫుడ్‌లు తినకండి. మళ్ళా దీని తర్వాత అందరికీ ఈ మధ్య తాగుడంటే అలవాటు గాదు. ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు చాలా మందికి ఏందంటే, అరే! నేను నలుగురి మధ్యలో పోతా, నేను ఏమో గ్లాస్ పట్టుకొని ఉండకపోతే నాకు దూరం చేస్తారనేసి. అరే! బహానా గావాలి మనిషికి తాగడానికి. ఒక బహానా గావాలి. ఆ బహానాలు వెతకకండి. ఎందుకంటే ఒక్కసారి తాగుడు స్టార్ట్ అయిందంటే ఇవాళ ఒక పేషెంట్ చెప్తుంది. "సార్ నాకు తాగుడు అలవాటు లేదు. ఓన్లీ బియర్" అని. అరే! బియర్ గూడా దాంట్లో గూడా ఆల్కహాలే గదా! ఉండేటిది. అవునా గాదా? మళ్ళా ఏంది? తాగుడు బంద్ జేయండి. ఇది ఇంగ్లీష్ వోళ్ళ మనకు సెట్ జేసిన మైండ్‌సెట్. ఆల్రెడీ బాటల్ మీద ఉంటది. ఇంజూరియస్ టు హెల్త్ అనేసి. అవునా గదా! అయితే అది మీరు మైండ్‌లో పెట్టుకోండి. తాగుడు జర బంద్ జేయండి. మళ్ళా దాని తర్వాత అట్లనే సిగరెట్లు కాల్చుడు. అది ఒక పెద్ద చెడ్డ అలవాటు. క్యాన్సర్ వచ్చి పోతాడు. లేదంటే మళ్ళా లంగ్‌లు ఖరాబ్ అయిపోతాడు. లేదంటే అల్సరేటివ్ కొలైటిస్ వచ్చి పోతాడు. అంటే నేను ఎటువంటి రోగాల పేర్లు చెప్తున్నా అంటే ఇవి తగ్గుడు అంటే చాలా కష్టం అంటది మెడికల్ సైన్స్. ఒక్కొక్కసారి అయితే తగ్గదురా బయ్! పోతావు నువ్వు అనేసి చెప్పేస్తది. అందుకే ఇవన్నీ చేయకండి. మళ్ళా దాని తర్వాత 100 కిలోమీటర్లు నడవాలి మీరు. 100 కిలోమీటర్లు నడుస్తే మీరు మంచిగా 100 ఏండ్లు ఉండొచ్చు. 100 కిలోమీటర్లంటే అమ్మాయి ఎట్లా నడుస్తాం సార్ అనేసి మీకు ఫస్ట్ వస్తది కదా థాట్. అరే నెలలో 100 కిలోమీటర్లు బయ్. రోజుకి 3 కిలోమీటర్లు. అవునా కాదా? అంటే 20 నిమిషాలు నడవండి రోజు. మళ్ళా దాని తర్వాత ఏందంటే ఎక్కువ ఆలోచించకండి ఏ విషయం గురించి. సెంటర్ ఫ్రెష్ అనేసి చూయింగ్ గమ్ ఉంటది కదా! సెంటర్ ఫ్రెష్ చూయింగ్ గమోడు ఒక సర్వే చేసిండు. ఆ సర్వే ఏమని చేసిండు? ఎంత శాతం ఇండియన్స్ ఏమో ఓవర్ థింకింగ్ చేస్తారనేసి. 80% ఇండియన్స్ ఓవర్ థింకింగ్ చేస్తారనేసి స్టడీలో వచ్చిందంట. అంటే ఇన్‌స్టాగ్రామ్ మీద ఒక ఫోటో ఏసే ముందు ఒక మనిషి యావరేజ్‌గా 3 గంటలు ఆలోచిస్తాడంట. ఈ ఫోటో ఎయాలనా? వద్దా? అనేసి. ఇది మీకు కావాలంటే అందరూ గూగుల్‌లో కూడా కొట్టి చూడండి. ఇట్లా తయారైతుండ్రు జనాలు. ఇట్లా తయారయ్యేటోడు రేపు గాని, ఎల్లుండి గాని వాళ్ళ ఇంట్లో ఏమైనా పరేషానీ వచ్చింది, నలుగురికి అవసరం పడాలి అంటే ఏం ఆలోచిస్తాడు? ఏం జేస్తాడు? టైంకి ఏం జేయడాడు? అందుకే ఎక్కువ ఏం ఆలోచించకండి. అట్లనే హేస్ట్‌గా గూడా డెసిషన్ తీసుకోకండి. దాని రిపర్కషన్స్ ఉంటాయి.
వాటర్ మంచిగా తాగండి, మంచిగా ఉండండి, సుఖశాంతితోటి బతకండి. రూ. 5 వచ్చేది ఉండే ఎవరి దగ్గర నుంచో, కానీ రూ. 2 వచ్చినాయి, రూ. 3 పోయినాయి అనేసి బాధపడకండి. అరే రూ. 2 అయితే వచ్చినాయి అనేసి సంతోషపడండి. ధన్యవాదాలు.